సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, కిందటి ఎపిసోడ్లో మిమ్మల్ని 5 పొడుపు కథలు అడిగాను కదా. ఈ పొడుపు కథలన్నీ నచ్చాయా మీకు? ఈరోజు కూడా నేను మిమ్మల్ని మరో 5 పొడుపు కథలు అడుగుతాను. వీటన్నిటికీ జాగ్రత్తగా సమాధానాలు ఆలోచించుకోండి. ఇందులో మొదటి పొడుపు కథ వచ్చేసి, నాకు 3 గుండెలు ఉన్నాయి. నా రక్తం నీలిరంగులో ఉంటుంది. నాకు ఎముకలు లేవు, కానీ చాలా తెలివైనదాన్ని. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. మీరు చాలా తెలివైన పిల్లలు కదా, మీకిచ్చిన టైంలోపే ఆన్సర్ని గెస్ చేస్తారనుకుంటున్నాను. సరేనా? మరి ఆ సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. దీనికి సమాధానం వచ్చేసి ఆక్టోపస్. ఇక రెండో పొడుపు కథ వచ్చేసి, నేను అంటార్కిటికాలో ఉన్నాను. మంచు కొండల మధ్య నుండి ఎర్రని రక్తపు జలపాతంలా కనిపిస్తాను. కానీ అది రక్తం కాదు. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. పిల్లలు, ఈ పొడుపు కథకు సమాధానాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మరి ఆ సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. ఈ సమాధానం వచ్చేసి బ్లడ్ ఫాల్స్. పిల్లలు, మూడో పొడుపు కథ, నాకు నెత్తిన కిరీటం ఉంటుంది, కానీ రాజును కాదు. వాన పడితే చాలు పురువిప్పి నాట్యం చేస్తాను. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. ఈ పొడుపు కథకు ఆన్సర్ని మీరు తొందరగా గెస్ చేస్తారని అనుకుంటున్నాను. గెస్ చేశారా? మరి ఆ సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి నెమలి. నాలుగవ పొడుపు కథ, 5 అన్నదమ్ములం మేము, కానీ అందరం సమానం కాదు. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. పిల్లలు, ఈ ప్రశ్నకు చాలా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. సమాధానం వచ్చేసి చేతి వేళ్ళు. పిల్లలు, 5వ పొడుపు కథ, రాజుగారి తోటలో రోజా పూలు, చూసేవారే కానీ కోసేవారు లేరు. అవేంటో చెప్పుకోండి చూద్దాం. ఈ పొడుపు కథకు సమాధానం కూడా మీరు తొందరగా గెస్ చేస్తారనుకుంటున్నాను పిల్లలు. మరి ఆలోచించారా? ఆ సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. దీనికి సమాధానం వచ్చేసి నక్షత్రాలు. ఇలాంటి మరొక 5 పొడుపు కథలతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం పిల్లలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.